మొన్న మీకు విశాఖపట్నం నుంచి ఒక ఎక్స్ట్రీమ్ వెహికల్తో ఈ వెహికల్ వచ్చింది కదా, ఈ వెహికల్లో కంప్లైంట్ ఏంటి? మీరు చెప్పారు కదా బండి పికప్ బాగా డెడ్గా ఉంది, ఆల్మోస్ట్ ఇద్దరు మెకానిక్ గారు చూపించారు కదా, అసలు ఈ వెహికల్లో కంప్లైంట్ ఏంటి పికప్ డెడ్ అవ్వడానికి? భయ్య ఈ బండికి హెడ్, కార్బోరేటర్, క్లచ్ ప్యాడ్ అన్నీ కొత్త వేస్తారు, పికప్ రాలేదు. అయితే ఈ బండికి లోపల టైమింగ్ రాంగ్ ఉంది భయ్య. ఇక్కడ ఆల్మోస్ట్ నేను టైమింగ్ చెక్ చేశాను, టైమింగ్ చెక్ చేసిన తర్వాత టైమింగ్ అనేది రాంగ్ పెట్టినారు. నేను మ్యానేజ్లో కానీ టీ మార్క్ కానీ చెక్ చేశాను, మ్యానేజ్లో టీ మార్క్ ఎగ్జాక్ట్గా ఉంది, మీకు కనబడుతుందా? అంత పర్ఫెక్ట్ కనబడలేదు, ఇక్కడ టైమింగ్ రాంగ్ ఉంది. ఇదే డౌట్ వచ్చి నేను బండికి స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేశాను, అంటే అసలు పిస్టన్ టాప్లో ఉందా లేదా, అంటే టీ మార్క్లో ఉందంటే పిస్టన్ టాప్లో ఉన్నదా, లేకపోతే మ్యానేజ్ కీ పోయినట్టు లెక్కలో తీసుకోవాలి. ఓకే, టోటల్గా ఈ బండికి టైమింగ్ రాంగ్ వల్లే బండి పికప్ లేదు. ఈ టైమింగ్ రాంగ్ వల్ల మనకి విశాఖపట్నం నుంచి నెల్లూరు దాకా వచ్చింది. విశాఖపట్నంలో ఒక ఇద్దరు మెకానిక్ చూపించారంట, అయినా సరే అంత పర్ఫెక్ట్గా పికప్ అయితే రాలేదు. ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి మన కాడ పంపించారు. మనం కానీ కొద్దిగా టైం తీసుకొని కస్టమర్కి అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ టైమింగ్ రాంగ్ ఉంది కాబట్టి ఇంకా ఈ వెహికల్ పర్ఫెక్ట్, అంటే టోటల్గా ఈ బండికి ఇంజిన్లో టైమింగ్ కంప్లైంట్ వల్లే కస్టమర్కి పికప్ రాలేదు. టోటల్గా ఈ బండిలో ఇంకా ఉన్న మిగతా ప్రాబ్లమ్స్ కానీ చేసి ఈ బండి విశాఖపట్నంకి అయితే మనం పంపించేస్తాం.